గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి హోంమంత్రి అనిత ఫైర్ అయ్యారు. జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సమయంలో కొత్త ఫ్రిడ్జ్ టీవీలు ఎందుకు కొన్నారు అని ప్రశ్నించారు. ఆ సమయంలో ఏం జరిగింది నిజం చెప్పమన్నారు. ఎవరి ప్రోద్బలంతో ఇదంతా చేశారు అని నిలదీశారు. ఎప్పుడు లేంది ఆ సమయంలోనే ఎందుకు హడావుడిగా కొని కారాగారానికి తరలించారన్నారు. జిల్లా జైలు అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. అవినీతి పనులకు కొమ్ము కాసి తమ ఉద్యోగానికి ఎసరు తెచ్చుకోవద్దని ఆమె హెచ్చరించారు. విజయవాడలోని జిల్లా జైలును ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఖైదీల బ్యారెల్ కు వెళ్లి వారితో మాట్లాడారు. ఆహారం, వసతులు, ఆరోగ్యం గురించి వాకప్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని లైవ్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యు. సంజన, హోమ్ మినిస్టర్ అనిత ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా పలు జైల్లో అయితే ఆకస్మిక తనిఖీలు అయితే చేపడుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. విశాఖపట్నం జైలు కారాగారం కూడా గతంలో ఆవిడ పర్యవేక్షించారు. అదే విధంగా చూసుకుంటే దానిలో భాగంగా విజయవాడ జిల్లా జైలుని ఆకస్మిక తనిఖీ చేసి అక్కడ ఉండే జైలు సూపరింటెండెంట్, జైలర్లు, సబ్ జైలర్ని కూడా కొన్ని ప్రశ్నల వర్షం అయితే కురిపించినట్టుగా కూడా మనకు సమాచారం అయితే అందుతా ఉంది. ప్రధానంగా చూసుకుంటే వాటిలో సెప్టెంబర్ 27 నుంచి నవంబర్ 16వ తేదీ వరకు గనుల శాఖ మాజీ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన పూర్తిగా జైల్లో ఉన్న సమయంలో ఆయనకి రాచమర్యాదలు ఏమైనా చేశారనే దాని మీద వాకప్ చేశారు. కారణం ఏంటంటే టీవీలు, ఫ్రిడ్జ్లు అదే టైంలో కొనిపించారు. అంత హుటాహుటి అంటే దాని మీద ముందుగా ఏమైనా సరే ఒక నివేదిక ఇచ్చారా, అప్పటికప్పుడే అప్రూవల్ తెప్పించారా, ఏం జరిగిందనే దాని మీద ఆరా తీగా జైలు సూపరింటెండెంట్ మాత్రం తాను సెలవులో ఉన్నాను, తనకేమీ తెలియదని కూడా చెప్పారు. అయితే అక్కడ ఉండే డాక్టర్ అర్జెంట్ గా అక్కడ ఉండే మెడిసిన్ పాడుతుంది కాబట్టి సో అక్కడ ఇప్పించాలి, అక్కడ టీవీ ఫ్రిడ్జ్ అవసరం ఉందని చెప్తే ఆ డాక్టర్ గదికే 10వ తేదీని తరలించామని చెప్పారు. అదేవిధంగా వెంకటరెడ్డి బ్యారెక్ లో ఉండే టీవీ పాడైపోయిందని చెప్పగా డిఐజీ అనుమతితో 2 టీవీలు అయితే కొనుగోలు చేశామని కూడా వివరణ ఇచ్చారు. దీని మీద ఇంటెన్షనల్ మిస్టేకా, నిజంగా రియల్ గా చేయాల్సిన అవసరం ఉందా, దాని మీద పూర్తిగా కూడా ఎంక్వైరీ చేసి నివేదిక తెప్పించుకొని తప్పు జరిగితే మాత్రం చర్యలు ఉంటాయని చెప్పారు. ఖైదీని ఖైదీగానే చూడాలి, ముద్దాయిని ముద్దాయిగా చూడాలంటూ వివరించారు. అదేవిధంగా దానికి కొనసాగింపుగా చూసుకుంటే కనుక 6,000 కోట్ల విలువ చేసే పోర్ట్ ని 5,094 కోట్ల రూపాయలు మాత్రమే వైవి సుబ్బారెడ్డి అల్లుడు విజయసాయిరెడ్డి కాజేశారెడ్డి కాకినాడ పోర్టును ఉద్దేశించి మాట్లాడారు. అయితే ఇక్కడ మనం ఒక విషయం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వైవి సుబ్బారెడ్డి అల్లుడు కాదు, అరవిందో సంస్థ ఏదైతే ఉందో అది విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి, అంటే నేహారెడ్డి అనేది విజయసాయిరెడ్డి కూతురు, నేహారెడ్డి భర్త రోహిత్ రెడ్డి చిన్న కొడుకు అరవిందోకి, శరత్ చంద్రారెడ్డి పెద్ద కొడుకు. శరత్ చంద్రారెడ్డి ఏసీఏ చైర్మన్ గా కూడా చేశారు. వాళ్ళ అరవిందో గ్రూప్ కంపెనీ కాబట్టి అది విజయసాయి అల్లుడిగా వర్తిస్తుంది, కానీ వైవి సుబ్బారెడ్డి అల్లుడు కాదు. సరే, ఎనీవే అదొక విషయం పక్కన పెడితే మరికొన్ని విషయాలు ఏదైతే విజయసాయి రెడ్డి చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి మధ్య గొడవలు పెట్టి ఏదైనా చేద్దామని చూస్తున్నారు, కానీ మీ ఆటలైతే సాగం, మిమ్మల్ని వదిలిపెట్టను, మీరు ప్రజాధనం దుర్వినియోగం చేశారు, ఏవైతే తప్పులు మాట్లాడుతున్నారో వదిలిపెట్టే పరిస్థితి లేదని సూటిగా విజయసాయి రెడ్డికి అయితే ఘాటైన వ్యాఖ్యలే చేశారు. పూర్తిగా కూడా ఏదైతే ఆ రోజు పోర్టుకి వెళ్ళినప్పుడు, పవన్ కళ్యాణ్ పోర్టుకి వెళ్ళినప్పుడు అక్కడ విక్రాంత్ పాటిల్ ఎస్పీ ఎందుకు లేరని విలేకరులు అడగగా కూడా దానికి కూడా సమాధానం చెప్తూ ఆయన ముందుగానే వారం రోజులు సెలవు మీద వెళ్ళారు కాబట్టి ఆ టైంలో రాలేకపోయారు ఎస్పీ అని కూడా వివరణ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వంలో బోరుగడ్డ అనిల్కి రాచమర్యాదలు జరుగుతున్నాయి. గత ప్రభుత్వంలో జరిగినట్టే అదే అధికారులు ఉండడం వల్ల ఈ తప్పిదాలు జరుగుతున్నాయని విలేకరులు ప్రశ్నించగా కూడా అలాంటిది ఏమీ లేదు, అలాంటి వాళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకున్నాం, బోరుగడ్డ అనిలే కాదు, ఇంకెవరే కాదు, వెంకటరెడ్డే కాదు, మరెవరే కాదు, ఈ ప్రభుత్వంలో అలాంటి ఏమీ జరగవని కూడా పూర్తిగా మీడియాకి ఆవిడ వివరణ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అంటే పారదర్శక పాలన అందిస్తా ఉన్నాం తప్ప ఎలాంటి తప్పిదానికి, ఎలాంటి ప్రోత్సాహాలకి, ఎలాంటి లొసుగులకి అవకాశం అయితే ఇవ్వడం లేదని చెప్పారు. అలాగే అప్పుడున్న అధికారులు ఇప్పుడు అదే పోస్టింగ్ లో ఉన్నారని కూడా మనం విలేకరులు ప్రశ్నించగా కూడా అది నిబంధనల ప్రకారం తీసుకున్నవే తప్ప వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు కాదు. ఒకవేళ అలాంటి ఉంటూ కూడా రూల్ ఆఫ్ లా వైలేషన్ చేస్తే కనుక వాళ్ళ మీద చర్యలు ఉంటాయని చెప్పారు. అదేవిధంగా జైలు అధికారులు ఎవరైనా అత్యుత్సాహం ప్రదర్శించి నిజంగా వెంకటరెడ్డి టైంలో ఇవన్నీ కూడా సమకూరిస్తే కనుక వాళ్ళ ఉద్యోగాలు రిస్క్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి అలాంటి పనులకు ఎవరు కూడా పాల్పడద్దు అని కూడా క్లియర్ గా ఆవిడ మెసేజ్ అయితే ఇచ్చిన పరిస్థితి ఉంది. ఆవిడ నిన్న జైలు నుంచి వచ్చి బయటకు వచ్చి మాట్లాడిన మాటలన్నీ కూడా ఆసక్తికరంగానే కొనసాగినట్టు మనం చెప్పుకోవచ్చు. సంజన, రైట్, థాంక్యూ శ్రీనివాస్.